ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము. అయితే ఈ కారణము చేతే తమ తమ యొక్క వాసనల చేత కల్పితమైనటువంటి సిద్ధాంతాన్ని యుక్తులు అనేటువంటి దాని చేతనే నిర్ణయిస్తారు. అలా నిర్ణయించి దాని ఎందే కల్పనలు చేస్తారు. ఆ కల్పననే చేస్తూ తమ యొక్క అంతఃకరణమును కలిగినటువంటి వారు కల్పించినటువంటి అర్థాల యందలి ఆసక్తి చేతనే తమ యొక్క అహంకారము అనేటువంటి దానితో ఆ రూపాన్నే పొందుతారు. అలానే నిశ్చయిస్తారు. అటువంటి భావనానుసారమే ఆ విధంగా వారికి కలిగినటువంటి భావాలను అనుసరించి ఈ యొక్క అనుభవయోగ్యమైనటువంటి చమత్కారాన్ని జనులు పొందుతూ ఉన్నారు. శరీరమందు ఏ ఆకారమైతే సంభవిస్తూ ఉంటుందో బుద్ధీంద్రియాల యందు కూడా అదే సంభవిస్తూ ఉంటుంది. ఓ రామ, పదార్థమును భావన చేసేటువంటి ఈ మనస్సు పదార్థాలతోటే తన్మయమైపోతుంది. ఏ విధంగా ఏ పదార్థాన్ని అయితే స్మరించి దానినే భావన చేస్తూ ఉంటాడో ఆ మనసు పదార్థంతోనే నిండిపోతుంది. అంటే ఆ పదార్థ రూపంగానే చెందుతాడు. అప్పుడు గంధాంతర్వర్తి అయినటువంటి వాయువు అంటే సుగంధం కానీ దుర్గంధం కానీ మంచి వాసన కానీ చెడు వాసన కానీ దాని యందు వాయువు అనేటువంటిది చరించినప్పుడు ఆ యొక్క మంచి చెడు వాసన రూపమైనటువంటి రూపాన్ని వాయువు పొందినట్లుగానే అట్టి మనస్సుకు వశవర్తి అయినటువంటి శరీరము కూడా అదే రూపాన్ని పొందుతుంది. ఏదైతే సంకల్పిస్తుందో మనస్సు, ఈ శరీరం కూడా మనసుని అనుసరించి ఆ మనసుకు లోబడిపోయి ఆ శరీరం కూడా మనసు భావన చేసినటువంటి రూపాన్నే పొందుతుంది. అంటే చెంచల వాయువునందు ధూళి రూపమున పృథ్వీ స్ఫురించినట్లు వాయువులో భూమి ఉన్నదా? ఉన్నది. అది ఏ విధంగా ఉన్నది? భూమి అంటే ఘనీభవించినటువంటి ఈ పృథ్వీ తత్వము మాత్రమే కాకుండా ధూళి కణాల రూపంలో కూడా వాయువులో కలిసి ఉంటుంది. అటువంటి స్ఫురణను చేసేటువంటి స్థితిలాగానే అంటే చంచలమైన కదిలేటువంటి గాలి యందు భూమి అనేటువంటిది పృథివి ఏ విధంగా స్ఫురిస్తుంది అంటే ధూళి రూపంలో స్ఫురిస్తుంది. అలాగే జ్ఞానేంద్రియాలు కూడా, ఇక్కడ జ్ఞానేంద్రియాలు అంటే చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మము. ఈ జ్ఞానేంద్రియాలు అంటే శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రహణాలు. ఈ యొక్క జ్ఞానేంద్రియాలు దీని ద్వారా తమ విషయాల యందు ప్రవర్తించేటప్పుడు ఏ విధంగా చెవి ఏ శబ్దాన్ని వింటుంది, చర్మం ఏ స్పర్శను గ్రహిస్తుంది, మరి కన్ను ఏ రూపాన్ని చూస్తుంది, నాలుక ఏ రుచిని ఏ రసాన్ని గ్రహిస్తుంది, ముక్కు ఏ వాసనని గ్రహిస్తుంది. ఈ విధంగా దీని ప్రకారం ప్రవర్తించినప్పుడు కర్మేంద్రియాలు ఏం చేస్తాయి? స్వతహాగా స్ఫురింపదొడుగుతాయి. ఆ విధంగా అవి కూడా దాని ద్వారా ప్రేరణ జరుగుతుంది. ఇప్పుడు ఆ పదార్థాన్ని చర్మం ద్వారా స్పర్శను అనుభవించాడు, దాని వైపుకు వెళ్ళడం. ఒక రూపాన్ని చూశాడు, దాన్ని పొందాలనుకోవడం, దాన్ని చేపట్టుకోవడం కోసం పొందుకోవడం కోసం దాని దగ్గరకు వెళ్ళడం. ఒక శబ్దాన్ని విన్నాడు, మరి విన్నదానికి స్పందించి దాని ప్రకారం మరి నేర్చుకోవడమో చేసుకోవడమో అక్కడికి వెళ్ళడమో స్పందించడమో సమాధానం చెప్పడమో. ఈ విధంగా మరి పదార్థాలు వాసన చూడటం కానీ రుచి చూడటం కానీ ఇంక ఇతరత్ర ఏమైనా సరే ఈ నాసికేంద్రియం ద్వారా మరి జిహ్వేంద్రియం ద్వారా వీటి ద్వారా చేసేటువంటి విషయాదుల ద్వారా ఈ కర్మేంద్రియాలు కూడా వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు కూడా ఇవి కూడా స్ఫురణను పొందుతూ ఉన్నాయి. అదే రూపాన్ని దానిని అనుసరిస్తూనే ఉన్నాయి అని చెబుతూ, అంతేకాదు కర్మేంద్రియాలు కనుక సంక్షుబ్ధాలైనప్పుడు అంటే బలంగా ఎప్పుడైతే కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాద, గుహ్యపాయువులు అనేటువంటివి ఘనంగా ఎప్పుడైతే చెలిస్తాయో అప్పుడు ఆ చెలించినప్పుడు క్రియ అనేటువంటిది జరుగుతుంది. ఆ క్రియ ద్వారా క్రియాశక్తి అనేటువంటిది వ్యక్తమవుతుంది.
అప్పుడు వాడు వాయువందు ధూళి సమూహం లాగానే విశాలమైనటువంటి కర్మ సిద్ధిస్తుంది. అంటే ఇప్పుడు ధూళి ఎక్కడున్నది? వాయు రూపంలోనే ధూళి కణాల్లాగా ధూళి సమూహాలు ఎక్కడున్నాయి? వాయువునందున్నట్లుగానే ఈ యొక్క కర్మేంద్రియాలు ఘనంగా చలించినప్పుడు ఆ క్రియాఫలితమైనటువంటి శక్తి వ్యక్తమవుతుంది అని చెబుతూ ఈ విధంగా మనసు యొక్క బీజము కర్మమే అవుతూ ఉన్నది. ఇది మనసు యొక్క అంకురం కర్మే పనే అయినప్పుడు మరి కర్మ యొక్క బీజం ఏంటి? మనసే అని కదా చెప్పబడుతుంది. ఇప్పుడు మనసు యొక్క బీజం కర్మ అయినప్పుడు కర్మ యొక్క బీజం ఏంటి? మనసే. మనసు సంకల్పించకుండా కర్మ అనేది జరగదు. కర్మ కోసమే మనసు అనేటిది సంకల్పించబడుతుంది, కర్మను అనుసరిస్తుంది. ఈ విధంగా ఎట్లా అంటే మనసు యొక్క బీజం కర్మే అయినప్పుడు కర్మ యొక్క అంటే మనసు ఏది సంకల్పించినా అది కర్మ రూపంగానే ప్రాప్తిస్తుంది. అయితే కర్మ యొక్క బీజం ఏంటి అంటే మనసు సంకల్పిస్తేనే ఆ కర్మ జరుగుతుంది అని చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ పుష్ప సుగంధాలు లాగానే అంటే మనసు లేక కర్మ లేదు, కర్మ లేక మనసు లేదు. అయితే ఇప్పుడు పువ్వు సుగంధం లాగానే పువ్వు కంటే వాసన వేరా కాదు, పువ్వునందే వాసన ఉన్నది. వాసన వేరు పువ్వు వేరు అని చెప్పడం సాధ్యం కాదు. అలాగే ఈ రెండు మనోకర్మలు రెండు అనేటువంటివి అభిన్నములైనవి. రెండు కూడా వేరు అనేటువంటివి కావు, రెండు ఒకటే. ఎందుకంటే మనసు లేకంటే కర్మ జరగదు, కర్మ చేయటానికే మనసు సంకల్పిస్తుంది. ఈ విధంగా ఈ దృఢ వాసన అభ్యాసము వశము చేత మనస్సు అయితే ఎట్లు భావాన్ని గ్రహిస్తూ ఉంటుందో ఆ విధంగానే స్పందము కూడా అట్టిదే. ఏ విధంగా స్పందిస్తామో అది కూడా అంతే. దానినే కర్మ అనబడుతూ ఉంది. ఆ కర్మ అనబడేటువంటి శాఖ దాని నుండి ఉత్పన్నమవుతుంది. దేని నుండి? మనసు నుండి. ఈ మనసే క్రియను ఫలాన్ని అంటే క్రియ చేసినప్పుడు ఫలం అనేది దానిని అనుసరించే ఉంటుంది. ఈ మనసు ఈ క్రియాఫలాలు రెంటిని కూడా మరి ఆధారంగా సిద్ధింపజేసిన తర్వాత ఆ కర్మఫలాన్ని అనుభవించిన వెంటనే బంధంలో తగులుకుంటుంది. ఏ కర్మ చేశాడో ఆ కర్మ ప్రకారం ఫలం వస్తుంది. ఆ ఫలాన్ని అనుభవించినప్పుడు వాడు మళ్ళీ ఆ వాసనకు బంధింపబడతాడు. మళ్ళీ అటువంటి కర్మలు చేయటానికే వాడు ఆ బంధానికి తగులుకుంటుంది అని చెబుతూ ఏ భావమును అయితే అది గ్రహిస్తుందో అది వస్తువు తన యందది నిశ్చయిస్తుంది. అప్పుడే అది శ్రేయోదాయకమైంది. ఇది కాదు అనే నిశ్చయం కూడా దానికి కలుగుతుంది. అయితే ఈ వాసన యొక్క దాఢ్యము చేత ఈ వాసన సంస్కారము దాఢ్యమును అనుసరించి భిన్న భిన్నాలైనటువంటి తమ నిశ్చయాల చేతనే ధర్మము, అర్థము, కామము, మోక్షము కొరకు కూడా జనులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దేని ద్వారా? ఏ సంస్కారవంతమైనటువంటి దాఢ్యమును అనుసరించి ఆ ప్రకారంగా చేస్తూ అలా చెప్తూ ఇంకా ఈ మతవాదులలో కొంతమంది అంటే కపిల మతాన్ని అనుసరించేటువంటి వారు వివేకవంతులై ఉన్నారు. అవడం చేత వారు అసంగము అంటే దేనితో అంటబడక చిన్మాత్రమైనటువంటి త్వం పదము. త్వం అంటే ఇక్కడ మనం తత్వమసి అని చెప్పుకున్నటువంటి మహావాక్యంలో సర్వం కల్విదం బ్రహ్మ అంటే బ్రహ్మము చేతనే కల్పించబడినది అని చెబుతూ ఈ కలిగినదంతా బ్రహ్మస్వరూపమే అని చెప్పబడింది. అంతేకాదు ఇక్కడ త్వం పదము, త్వం పదం, తత్పదం, తత్పదం, త్వం పదం, అసిపదం ఈ మూడు పదాల యొక్క కలయికే తత్వమసి. ఇక్కడ త్వం పదార్థము అన్నప్పుడు ఏంటది? నీవు అంటే జీవుడు లేకపోతే పురుషుడు. అంటే ఈ యొక్క త్వం పదార్థాన్ని తమ యొక్క నిశ్చయం చేత నిర్మలంగా ఎరుగుచూ ఉన్నారు. ఎందుకు? మాలిన్యరహితమైనటువంటి నిశ్చయం చేత తెలియగలుగుతున్నారు జీవుడి గురించి లేదా పురుషుని గురించి. అది త్వం పదార్థము. అయితే ఇక్కడ తత్పదార్థం యొక్క విషయాన్ని గురించినటువంటి శృతిని వారు అవలంబించి వ్యామోహము చేత వారి యొక్క బుద్ధిని అనుసరించి సుఖ దుఃఖ మోహాత్మకమైనటువంటి జగత్తుకు ఉపాదాన కారణము అట్టిదే అయినటువంటి సుఖ దుఃఖ జడ
మోహనాత్మకమైనటువంటి గుణాత్మకము అయిన ప్రధానమే అవుతుంది అని అంగీకరించారు. మళ్ళీ మళ్ళీ కూడా అటువంటి నిశ్చయాన్నే తెలుపుతూ ఉన్నారు. అది ఏ తత్వము అని నిశ్చయించి దాని ప్రకారమే వారి స్వకల్పితమైనటువంటి విషయాల ద్వారానే అటువంటి శాస్త్రాలని వాళ్ళు కల్పించి భిన్న భిన్న మతవాదులు అంటే రకరకాల మతాలకు చెందినటువంటి ఈ యొక్క వారు వీరంతా కూడా తాము చెప్పేటువంటి ఉపాయాన్నే తప్ప అంటే వారు ఏదైతే బోధ చేస్తూ ఉన్నారో దానిని తప్ప మరొక దాని చేత మోక్షం ఎవ్వరికీ కలుగుదు అని నిశ్చయిస్తారు. అలా నిశ్చయించి వారు కల్పించినటువంటి నియమాలను అంటే భ్రమిస్తారు అవే సత్యమని. ఆ భ్రమ చేతనే ఇతరమైనటువంటి బోధను వారు గ్రహించకుండా మరి వారు కల్పించినటువంటి విషయాలు నియమాలు మరి ఏవైతే ఉన్నాయో భ్రమలు ఇతరమైనటువంటి ఉపాయాలు ఇవన్నీ కూడా గ్రంథస్థం చేస్తారు. ఆ గ్రంథాలు రచించి దాని ద్వారా తమ యొక్క సిద్ధాంతాన్ని ప్రకటింపజేస్తారు. ఇతరుల బుద్ధి యందు కూడా దానిని ప్రతిబింబింపజేస్తారు. ఎవరైతే వారి దగ్గరకు వెళ్తారో వాళ్ళకి అదే బోధన చేస్తూ వారు స్వకల్పం చేసినటువంటి వారు సంకల్పించినటువంటి విషయాలను వాళ్ళకు కూడా పట్టిస్తారు. వాళ్ళ యందు కూడా అవి చొప్పిస్తారు అని చెబుతూ, అంతేకాదు శృతి ప్రమాణము చేత అంటే వేదం యొక్క నిరూపణము చేత అధ్యారోపవాదాన్యాయము అంటే ఉన్నదొకటైతే ఇంకొక దానిపై మరి ఉపయోగించి ఏ విధంగా అక్కడ వివర్తవాదంలాగా అక్కడ ఉన్నటువంటిది అభిన్నమైనటువంటి పరమాత్మ వస్తువు కానీ దానిపైన భిన్న తత్వముతో ఉన్నటువంటి అధ్యారోపము అధిష్టానము ఒకటైతే దాని యందు ఇంకొకటి ఆరోపించటం. ఆ న్యాయాన్ని అనుసరించి ఈ జగత్తంతా కూడా బ్రహ్మమే, దానికి అన్యంగా అణుమాత్రమైనా కూడా ఏమీ లేదు అని చెప్తారు. సర్వము బ్రహ్మమే ఉంది అంటారు. దృఢమైనటువంటి నిశ్చయం చేత శమము దమము మొదలైనటువంటి అభ్యాసాల చేత శమము అంటే అంతరింద్రియ నిగ్రహము, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. ఇక్కడ అంతరింద్రియ నిగ్రహము అంటే జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తాహంకారాలు అంతఃకరణాన్ని నిగ్రహించడం శమము. బాహ్యేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శ్రోత్రత్వకు చక్షు జిహ్వ ఘ్రాణాలు, వాక్కు పాణిపాద గుహ్య పాయువులు. ఈ యొక్క కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను ఈ 10 ఇంద్రియాలను నిగ్రహించడం అనేటువంటిదే దమము. ఈ శమనమాదుల చేత సర్వోత్తమమైనటువంటి ముక్తి లభిస్తుంది. అందుకు విరుద్ధమైనటువంటిది మరి దేని చేత కూడా లభించదు అని దృఢంగా నిశ్చయించి వేదాంతవాదులు ఏం చేస్తారంటే వారు కల్పించినటువంటి నియమాలు ఆ నియతులు ఆ యొక్క భ్రమల చేతనే తమ సిద్ధాంతాన్ని మళ్ళీ గ్రంథాలుగా రూపొందించి ఇతరుల యందు కూడా దానిని వ్యాపింపజేస్తారు. అయితే ఇక విజ్ఞానవాదులు ఏం చేస్తారు? తల ఎత్తి విజ్ఞానవాదుల్లో కూడా తెలివి తల ఎత్తి భ్రమపూరితమైనటువంటి అది కూడా భ్రమతో నిండిపోయినటువంటి బుద్ధి చేతనే, ఎవరి బుద్ధి? స్వబుద్ధి, వారి యొక్క బుద్ధి చేతనే శమదమాదుల చేతనే ఏ విధంగా అంతఃకరణాల చేత జ్ఞానేంద్రియాల చేత కర్మేంద్రియాల చేత ఏదైతే నిగ్రహించబడి ఉంటుందో దాని ద్వారా మాత్రమే ముక్తి సిద్ధిస్తుంది. ఇంకా ఇతరమైనటువంటి దేని కారణం చేత కూడా ముక్తత్వము అనేది సిద్ధించదు అని నిశ్చయించి స్వనియమ భ్రమల చేత వారు రూపొందించుకున్నటువంటి నియమాలు భ్రమలు ఉపాయాలు ఏవో ఉంటాయి కదా, వాటి చేత వారి యొక్క సిద్ధాంతాన్ని మళ్ళీ గ్రంథస్థం చేసి వాటి ద్వారా మళ్ళీ వారి యొక్క మత అభిప్రాయాలు వారి యొక్క సిద్ధాంతాలు ప్రకాశింపజేస్తారు. అయితే మరి అర్హతాదులు అంటే జైనులు మొదలైనటువంటి వారు ఇతర మతవాదులని స్వాభిమతాన్ని అనుసరించి కూడా చిత్ర విచిత్రాలైనటువంటి వివసన అంటే దిగంబరత్వాన్ని అనుసరిస్తారు. దాని ద్వారా ముక్తి వస్తుంది అని చెప్తారు. భిక్షాచర్య అంటే మరి యాచన ద్వారా మాత్రమే వారు పొట్టబోసుకోవడం అనే ఆచారాలు కల్పించి దానిని శాస్త్ర రచన కూడా గావించుతారు. దానిని అనుసరించేవారు కొందరు ఉన్నారు. అయితే నిమిత్తం లేకుండానే
శాంత జలమున బుద్భుత సమూహాలు ఉత్పన్నమైనట్లుగానే ఏ కారణము లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి నీటి యందు కొన్ని బుడగలు ఉత్పన్నమైనట్లుగానే అకారణంగానే అంటే ఏ కారణము లేకుండానే మద్భూతమైన ఎవరి యొక్క అంతఃకరణం నందు వారి వారి స్వకీయమైనటువంటి నిశ్చయాల చేతనే ఈ పలువిధ శాస్త్ర రీతులన్నీ కూడా ఏర్పడినవి. అంటే భిన్న భిన్న మతాలు అనుసరించేవారు భిన్న భిన్నమైనటువంటి అభిప్రాయాల ద్వారా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న నియమాల ద్వారా వారు రూపొందించినటువంటి ప్రణాళికల ద్వారా వారు ఏర్పరిచినటువంటి నిగ్రహ అనుగ్రహాల ద్వారా ఈ పద్ధతి ద్వారా ముక్తత్వం సిద్ధిస్తుంది అని రూపొందించారు. అయితే ఓ రామచంద్ర, నీవు మహాబాహుడవు. ఏ విధంగా అంటే మణులన్నింటికీ కూడా సముద్రము నిలయమై ఉంటుంది కదా. ఎన్ని రకాల అంటే రత్నాకరము, రత్నాలకు ఆకరమైనది నిలయమైనది సముద్రము, సాగరము. అందుకే రత్నాకరుడు, సముద్రుణ్ణి ఏమంటారు? రత్నాకరుడు అంటారు. అలాగే మణులన్నింటికీ కూడా సముద్రమే నిలయమైనట్లుగా ఈ వివిధ రీతులన్నింటికీ కూడా మనస్సే కదా ఊనికి పట్టు. ఇన్ని రకాలు, ఇన్ని ఆధ్యాత్మిక మార్గాలు, ఇన్ని మతాల వాదులు, ఇన్ని రకాలైనటువంటి స్వకీయమైన నిర్ణయాలు, నిశ్చయాలు, అభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు, ఇటువంటివన్నింటికి వారు ఎన్ని రకాలు ఉన్నా కూడా అన్ని రకాలైనటువంటి నియమ నిష్టలకు మరి నిగ్రహాలకు అనుష్ఠానాదులకు వాళ్ళు రూపొందించినటువంటి భ్రమలకు ఉపాయాలకు జ్ఞానబోధలకు వీటన్నింటికి మనసే కదా కారణం. అదే కదా ఉనికి పట్టు. అది తప్ప అది సంకల్పించకుండా ఒక్క పని జరుగుతుందా? లేదు కదా. అంటే ఇప్పుడు విషయం ఏమిటంటే వేప చేదు అని చెప్తారు కదా, వేప చేదు కాదు. చెరుకు తీపి అని చెప్తారు కదా, చెరుకు తీపి కాదు. ఎలాగంటే అట్లాగే ఏమని చెప్తారంటే చంద్రుడు చల్లగా ఉంటాడు, అగ్ని ఉష్ణంగా వేడిగా ఉంటుంది అని చెప్తారు కదా. అదే మరి చంద్రలోకంలో ఉండేటువంటి దేవతలకి చంద్రుడు శీతలంగా ఉంటే ఎట్లా భరిస్తారు? అదే సూర్యలోకంలో ఉన్నటువంటి దేవతలకి సూర్యుడు భస్మీపటలం చేసేంత వేడిగా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా భరిస్తారు? ఇదంతా కూడా భోగానుభవాన్ని బట్టే ఉత్పన్నమైనటువంటి అదృష్ట ఫలాన్ని అనుసరించి చిరకాలము ఎవ్వడు ఏ పదార్థాన్ని ఎలా అభ్యాసం చేస్తాడో దానిని అతడు అట్లాగే పొందుతాడు. ఇది అభ్యాస వశము చేత మాత్రమే వశపడుతుంది. దాన్ని ఆ తీరుగానే వాడు ఆ అనుభవాన్ని పొందుతాడు. ఈ కారణం చేత మరి వేప చేదు కాదు అని అన్నారు. మరి కొన్ని పురుగులు ఉన్నాయి, ఆ వేపనే అంటుతున్నాయి, వాటికి చీడ తగులుకుంటుంది. అదే కొన్ని ఔషధాలకు పనికొస్తుంది. మరి కొంతమంది వేపాకు మామూలుగా తినివేస్తారు, కొంతమంది చెరుకు తీపిది తిని కూడా చెరుకు తీపిని అనుసరించి కూడా అనారోగ్యం పాలవుతారు. అంటే దాని నుండి దీని నుండి కూడా అందరికీ ఒకే రకమైనటువంటి అభిప్రాయము, ఒకరు చెప్పినటువంటి అభిప్రాయం ప్రకారమే ఆ వస్తువు అనేటువంటిది ఉండదు. ఎవడు దేని ఎందైతే చిరకాలము అభ్యాసము చేస్తాడో అంటే అనగ రాగమ తిశయల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు. కొంతమంది ఏం చేస్తారు అంటే ఎక్కువ అభ్యాసం చేసినప్పుడు ఏ గురువు లేకపోయినా అదే రాగం రాగయుక్తంగా పాడగలిగినటువంటి అభ్యాస వశము చేత వాడికి అది స్వాధీనపడుతుంది. అలాగే వేప చేదు అని చెప్పిన వాడు తినగా దాదాపు 1 నెల రోజులు తింటే ఆ వేప కూడా వాడికి చేదు అనిపించదు. ఎందుకు? అది వాడి అభ్యాస వశము. వాడు కూడా ఇతర పదార్థాన్ని తిన్నంత సునాయాసంగా ఆ వేపాకుని తినగలుగుతాడు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా దేని గురించి తెలియజేస్తూ ఉన్నారు అంటే అభ్యాసవశము. దేన్నైతే దృఢంగా అభ్యాసము అనేది చేస్తారో ఆ అభ్యాసం ప్రకారము వాడు అభ్యసించినటువంటి వస్తువుని అంత సునాయాసంగా పొందగలుగుతాడు. ఈ కారణం చేత మరి చంద్ర సూర్య అగ్ని అనేటువంటి మండలాలలో కూడా కొంతమంది దేవతల్ని నివసిస్తూ ఉంటారు. అగ్నిలో కాలిపోవడం, సూర్యుని ఎండకు కమిలిపోవడం, మరి చంద్రుని శీతలత్వానికి మంచు గడ్డగట్టుకుపోవడం, ఇలాంటివి ఏమన్నా జరుగుతాయా? జరగవు. అక్కడ శీతోష్ణాదుల బాధ మరి వాళ్ళకు కలుగుతుందా అంటే కలగదు. ఎందుకు? వారు అక్కడ ఉండడానికి అభ్యాసం చేసి దాని పట్ల దృఢంగా స్థిరంగా ఉండగలిగినటువంటి స్థితిని వారు సముపార్జించుకున్నారు.
అని చెబుతూ, అంతేకాదు నిరతిశయ బ్రహ్మానందం కొరకు ప్రయత్నించేటువంటి మనుజులు తమ మనస్సును కూడా బ్రహ్మమయమే చేయాలి. ఏ విధంగా? నిరతిశయ బ్రహ్మానందము. అతిశయము అంటే సహజముగా ఉన్నదానికంటే కూడా అధికముగా ఉండటం. ఇక్కడ నిరతిశయము అంటే అదనమైనటువంటి వస్తువు ఏదీ లేదు. స్వాభావికంగా సహజంగా ఏ ఆనందమైతే సదా శాంతియుతమై సదా పరిడి వెళ్ళుతూ ఉంటుందో సమరూపంలో, అదే నిరతిశయ బ్రహ్మానందము. బ్రహ్మానందానికి హెచ్చు తగ్గులు వ్యత్యాసం ఉంటుందా? లేనే లేదు. అయితే అటువంటి నిరతిశయమైనటువంటి బ్రహ్మానందాన్ని అనుసరించాలి, ఆ బ్రహ్మానందాన్ని పొందాలి అని దానికోసం ప్రయత్నించేటువంటి మనుషులు తన యొక్క మనసుని బ్రహ్మమయం చేస్తారు. బ్రహ్మతో మరి నింపివేస్తారు. తన మనసులో బ్రహ్మతత్వాన్ని నింపివేస్తారు. బ్రహ్మనే చేరిస్తారు, బ్రహ్మ ఎందే చేరిస్తారు, బ్రహ్మ ఎందే రమిస్తారు, బ్రహ్మనే ఆలోచన చేస్తారు, బ్రహ్మనే సంకల్పిస్తారు. అసంకల్పంగా కూడా బ్రహ్మ ఎందే ఉంటారు. అంటే ఆ బ్రహ్మముతో నిండిపోయి ఉన్నప్పుడు వాడికి ఏం చేకూరుతుంది? అభ్యాస వశము చేత వాడు బ్రహ్మతత్వాన్నే పొందుతాడు, బ్రహ్మరూపాన్నే ధరిస్తాడు. వాడికి బ్రహ్మప్రాప్తి అనేది చేకూరుతుంది అని చెబుతూ, దృశ్యం సంపరిపాడింబం స్వం తుచ్చం పరిహరన్ మనః తజ్జాభ్యాం సుఖ దుఃఖాభ్యాం నావశ్యం పరికృష్యతే. అంటే బాలునిలాగానే అజ్ఞాని అయినటువంటి వాడినే బాలుడు అని చెప్తాం. అయితే ఏమీ తెలియనటువంటి వాడు బాలుడు, పసివాడు బాలుడు, అజ్ఞాని బాలుడు. అందుకనే ఈ బాలుని వలె అంటే అజ్ఞానిలాగానే పదార్థముల యందు మిగుల ప్రీతి కొన్నట్టి వాని యొక్క మనస్సు ఇప్పుడు తుచ్చమైనటువంటి దృశ్యజనితమైన సుఖ దుఃఖాల యందు ఆకర్షింపబడక ఉంటుంది. అంటే పసిబిడ్డ ఉన్నాడు, వాడు అప్పుడే పుట్టాడు, వాడికి కొంతకాలం వరకు కూడా ఈ దృశ్య సంబంధమైనటువంటి విషయాదుల యందు, సుఖాల యందు, దుఃఖాదుల యందు, వీటి యందు ఏమాత్రము కూడా ఆకర్షింపబడకుండా ఉంటాడు. ఎందుకు? వానికేమీ తెలియదు. ఏ విధంగా అంటే పదార్థాల యందు ప్రీతి కొనేటువంటి స్థితి కూడా వాడికి లేదు. అప్పుడు వాని యొక్క మనసు తుచ్చాన్ని గ్రహించదు, అధికమైనటువంటి విషయాలను గ్రహించదు. అంటే ఆకర్షింపబడకుండా సమస్థితిలోనే ఉంటుంది. అంటే కల్పించబడినది కానీ కృత్రిమము కానిది ఏదైతే ఉంటుందో, ఏ బ్రహ్మానందమైతే ఉంటుందో దానికోసం ప్రయత్నించేటువంటి మనుజులు మనస్సును తద్బ్రహ్మ అంటే ఆత్మమయంగానే చేయాలి. అలా చేయడం చేత బ్రహ్మము సంప్రాప్తిస్తుంది. అంతేకాదు మరి బాలునిలాగానే స్నేహపూర్వకంగా వర్తించేటువంటి తన మనసు అంటే పసిబిడ్డ యొక్క మనసు తల్లికి అనుకూలంగా ఉంటుంది. వాని యందు ఎటువంటి మంచి చెడుల యొక్క ప్రాముఖ్యము అనేది ఉండదు. అటువంటిది బాలుడిలాగానే స్నేహపూర్వకంగా వర్తించేటువంటి తన యొక్క మనసు తుచ్చమైనటువంటి దృశ్యాన్ని వదిలించుకొని వచ్చినట్లయితే అది ఆ దృశ్య పదార్థముల చేత పుట్టే ఈ సుఖ దుఃఖాలు అనబడేటువంటి ఏ దేని చేత కూడా ఈ మనసు ఎప్పుడు కూడా మంచి చెడులతో ఏడవబడకుండానే ఉంటుంది అని తెలియజేస్తూ, అంతేకాదు అపవిత్రమ సద్రూపం మోహనం భయ కారణం దృశ్యమాభాసమా భోగి బంధమా భావయానాఘ. అంటే ఓ రామచంద్ర, నీవు సర్వకాలముల యందు కూడా అనఘాత్ముడవు, పాపరహితుడవైన ఓ రామ, అపవిత్రమును అసద్రూపము, అపవిత్రము అంటే పవిత్రము కానటువంటిది, అసద్రూపము సత్తు కానటువంటిది, అజ్ఞానదాయకము అంటే కేవలము బాధ క్లేశము అనేటువంటి అంటే శరీరాల యొక్క రాకపోకలనే ఇచ్చేటువంటిది, భయానికి కారణమైనది, అవిచారము ఏ పారమార్థికమైనటువంటి పరమాత్మతత్వాన్ని విచారించేటువంటి విషయం లేకపోవడము, ఆ అవిచారము చేత విశాలమును బంధకారకమైనటువంటి ఈ దృశ్యాన్ని గురించి నీవు ఎప్పుడూ కూడా భావించవద్దు. ఎలాగంటే రామ, అపవిత్రమై ఉన్నది, అసద్రూపమై ఉన్నది, అజ్ఞానదాయకమై ఉన్నది, భయానికి హేతువై ఉన్నది, ఆభాసరూపమై లేకనే ఉన్నట్లుగా కల్పించి భ్రమింపజేస్తుంది. ఏ విధంగా విస్తారమై వర్ధిల్లుతోంది,
బంధానికే కారణభూతమైన ఈ దృశ్యాన్ని నీవు ఎప్పుడూ కూడా భావించకు అని చెబుతూ, చైతన్యము మరి ఏ విధంగా అంటే, చైతన్యము ఈ చైతన్యం ఏమవుతుంది? దృశ్యమయమవుతుంది. చైతన్యము అంటే జ్ఞానమే. జ్ఞానమేమవుతుంది? దృశ్యమంతా నిండి ఉంటుంది. ఆ నిండి ఉండడమే బంధహేతువైనటువంటి కర్మ అని బుద్ధిమంతులు తెలియజేస్తారు. ఇంకా అదే మాయ, అదే అవిద్య, అదే భయాన్ని ఇచ్చేటువంటి భావన కూడా అవుతూ ఉంటుంది అని చెబుతూ, మనస్సును కేవలము దృశ్యమయంగా ఎరుగు అంటే, మనసు అనేటువంటిది దృశ్యంతో కూడుకొని ఉంటుంది కాబట్టి మరి దానినే మోహహేతువుగా నిశ్చయించు. మోహము అంటే, మోహానికి కారణం అంటే అజ్ఞానానికి కారణం అదే అని తెలుసుకొని అది అజ్ఞానమే అని నిశ్చయించు. మిగిలినటువంటి మలినాన్ని అంటే కర్దమ రూపంలో, కర్దము అంటే పంక రూపము, బురద రూపంలో ఉన్నటువంటి మిజే అయినటువంటి మనస్సును నీవు శుద్ధం చేయు. ఈ అబద్ధమైనటువంటి ఏ మనస్సు అయితే ఉన్నదో దానిని శుద్ధం చేయు. ఈ పంక రూపంలో, బురద రూపంలో ఉన్నటువంటి దానిని శుభ్రపరచు. స్వభావంగానే ఇది ఉదయిస్తూ ఉంటుంది, అనుభూతమగుతూ ఉంటుంది. ఈ అనుభూతమగుతూ ఉన్నటువంటి ఈ దృశ్య తన్మయత్వమే ఈ దృశ్యమంతా నిండిపోయి ఇదే తను అనుకునేటువంటి సంసారము అనేటువంటి మధిర పదార్థము. అంటే మత్తు పదార్థం ఏ విధంగా ఉంటుందో అలా మొత్తెక్కిస్తుంది. ఈ దృశ్యరూపత్వము చేత, ఈ దృశ్యరూపత్వాన్నే పండితులంతా కూడా ఏమంటారు అంటే, ఇదే అవిద్య, ఇంతకు మించినది మరొకటి లేదు. అంటే మేఘపటలము చేత కప్పబడినటువంటి సూర్యుడు అంటే మేఘాలు పూర్తిగా దట్టంగా వ్యాపించినవి. అప్పుడు సూర్యుడు భూమిపైకి ప్రసరిస్తాడా? లేదు. అప్పుడు మనుజుడు సూర్యుడిని చూడలేడు కదా. అలాగే ఈ దృశ్యము చేత హతులైనటువంటి జీవులు కూడా, ఈ దృశ్యమే సత్యమని భావించేటువంటి జీవులు శ్రేయాన్ని ఎప్పుడూ ప్రాప్తి పొందకుండా ఉన్నారు. శ్రేయము అంటే మళ్ళీ ఈ దేహాలను కొని వచ్చేటువంటి స్థితి, నశింపజేసేటువంటి విషయం ఏదైతే ఉంటుందో అదే శ్రేయము. అటువంటి మంచిని వీళ్ళెప్పుడూ కూడా పొందలేకపోతూ ఉన్నారు. అంతేకాదు, ఈ అవిద్య అనేటువంటిది సంకల్ప మాత్రము చేత ఈ ఆకాశ వృక్షములాగానే స్వయంగా ఉత్పన్నమవుతూ ఉంటుంది. అంతేకాదు, మహామతివైనటువంటి ఓ రామచంద్ర, ఈ అసంకల్పం మాత్రం చేతనే మరి భావన నశించిపోతుంది. ఎప్పుడైతే భావన నశించిపోతుందో స్వభావంగానే సమాధి దాఢ్యము చేత కూడా శ్రవణము, మనన రూపమైనటువంటి తత్వ విచారము చేయు. అంటే ఈ సాధు సజ్జనుల యొక్క సేవ చేత నీకు ఈ పారమార్థికమైనటువంటి చింతన కలుగజేస్తారు. ఆ విషయాన్ని నువ్వు చక్కగా శ్రవణము చేయు. ఆ శ్రవణం చేసినటువంటి విషయాన్ని నువ్వు పూర్తిగా స్మరిస్తూ ఉండు. ఆ స్మరించినటువంటి శాశ్వత తత్వ విచారము చేత నీవు ఈ పదార్థాల అన్నింటి యందు కూడా సంబంధం వదిలివేయు. అప్పుడు ఆ వదిలివేసినప్పుడు నీకు అక్కడ అసంగము అంటే దేనితో సంబంధం లేని స్థితి అక్కడ నీకు స్థిరపడుతుంది అనే చెబుతూ, అంతేకాదు నీకు దాని ద్వారా సత్య దృష్టి చేకూరుతుంది. అంటే వాస్తవాన్ని చూడగలిగినటువంటి దృష్టి వస్తుంది. అసత్య దృష్టి నశించిపోతుంది. ఆ తర్వాత నిర్వికల్పమైనటువంటి స్వచ్ఛమైన స్వభావముతో కూడుకొని పరమార్థమును సత్య స్వరూపమును అయిన ఆత్మ నీకు సంప్రాప్తిస్తుంది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.